గాంధీ రాహుల్ గాంధీతో పాటు యంగ్ ఇండియన్ సంస్థ అలాగే మరో సంస్థతో పాటు మరో ముగ్గురిని కూడా ఇందులో నిందితులుగా చేర్చారు. రేవంత్ రెడ్డి పేరును ఛార్జ్ షీట్లో ప్రస్తావించినప్పటికీ ఆయనను ఎక్కడ కూడా నిందితుడిగా పేర్కొనలేదు. కానీ రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురిచేసి యంగ్ ఇండియన్ లిమిటెడ్కు విరాళాలు ఇచ్చే విధంగా చాలామందిపై ఒత్తిడి తీసుకొచ్చారు అంటూ ఈ ఛార్జ్ షీట్లో ఈడీ పేర్కొనడంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, నేషనల్ హెరాల్డ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు. ఈ కేసులో ఒకసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నేషనల్ హెరాల్డ్ కేసును మనం చూద్దాం. నేషనల్ హెరాల్డ్ కేసు మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కేసు. ఇందులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని నిందితులుగా చేర్చింది ఈడీ. 2,000 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను కేవలం 50 లక్షల రూపాయలకే తీసుకునే విధంగా పావులు కదిపారు. ఇందులో వందల కోట్ల రూపాయలు అక్రమ లాభాన్ని పొందారు. సుమారు 142 కోట్ల రూపాయలు అక్రమ లాభాన్ని ఇందులో పొందారు అంటూ ఈడీ ఆరోపిస్తూ ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పిట్రోడా, సుమన్ దుబే, సునీల్ భండారీతో పాటు యంగ్ ఇండియన్ సంస్థ, డోటెక్స్ మర్చెండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను ఇందులో నిందితులుగా పేర్కొంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యంగ్ ఇండియన్ సంస్థ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కి సంబంధించిన 2,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకోవటానికి కుట్ర చేశారు. అందులో కేవలం 50 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించి ఈ 1,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను యంగ్ ఇండియా సంస్థకు వచ్చే విధంగా పావులు కదిపారు అని చెప్తున్నారు. ఈ లావాదేవీల ద్వారా వారు సుమారు 142 కోట్ల రూపాయలు అక్రమ ఆదాయాన్ని పొందారు అంటూ ఇందులో పేర్కొన్నారు. ఇది మనీ లాండరింగ్ నిరోధక చట్టం కిందకే వస్తుంది అంటూ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళందరిపైన కేసు నమోదు చేసి ఇప్పుడు ఛార్జ్ షీట్ కూడా వేశారు. అయితే ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి పేరును ఇక్కడ ప్రస్తావించారు. ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించడం పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డి 2019, 2022 మధ్యకాలంలో యంగ్ ఇండియా లిమిటెడ్కు విరాళాలు ఇప్పించడానికి చాలామంది వ్యాపారవేత్తలను, రాజకీయవేత్తలపై ఒత్తిడి తీసుకొచ్చారు అని చెప్తున్నారు. 2025లో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఛార్జ్ షీట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు పేర్కొనడంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈడీ పేర్కొన్న వివరాలు ఒకసారి చూస్తే రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు రాజకీయంగా, వ్యాపారపరంగా ఉన్నవాళ్ళు ప్రయోజనాలు పొందే ఉద్దేశంతో యంగ్ ఇండియా లిమిటెడ్ అలాగే ఏజేఎల్ అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ సంస్థకు విరాళాలు ఇవ్వాల్సిందిగా ప్రోత్సహించారనే ఆరోపణలు ఉన్నాయి. విరాళాలు ఇవ్వకపోతే వారి రాజకీయ భవిష్యత్తుకు, వ్యాపార ప్రయోజనాలు కూడా ప్రభావితం అవుతాయని బెదిరింపులకు గురి చేసి ఈ సంస్థలకు యంగ్ ఇండియన్ లిమిటెడ్కు అలాగే ఏజేఎల్ అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్కు పెద్ద ఎత్తున విరాళాలు వచ్చే విధంగా, బలవంతపు విరాళాలు వచ్చే విధంగా రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు, ఒత్తిడి తీసుకొచ్చారు అంటూ ఈ ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే కేటీఆర్ కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం అవినీతిలో కూరుకుపోయింది అని ఆయన ఆరోపణలు కూడా చేస్తున్నారు. అయితే ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించినప్పటికీ కూడా ఆయనను ఎక్కడగా నిందితుడిగా మాత్రం ఎక్కడ ప్రస్తావించలేదు అని తెలుస్తోంది. ప్రధాన నిందితులుగా మాత్రం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళతో పాటు మరో 5గురు కూడా ఉన్నారు. అందులో 2 సంస్థలు ఉన్నాయి. అయితే రేవంత్ రెడ్డి పేరును ఛార్జ్ షీట్లో ప్రస్తావించడంపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. అక్కడ నిందితుడిగా ప్రస్తావించినప్పటికీ ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇందులో 1,000 కోట్ల రూపాయలు అసోసియేటెడ్ జర్నల్స్కి సంబంధించిన 1,000 కోట్ల రూపాయలు కాజేయటానికి యంగ్ ఇండియన్ సంస్థతో కలిపి పెద్ద ఎత్తున కుట్ర చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళిద్దరికీ అందులో సుమారు 70% వాటాలు ఉన్నాయి యంగ్ ఇండియన్ సంస్థలో. వీళ్ళందరూ కలిపి తక్కువ ధరకే కేవలం 50 లక్షల రూపాయలు చెల్లించి 1,000 కోట్ల రూపాయల ఆస్తులను యంగ్ ఇండియన్ సంస్థకు వచ్చే విధంగా చేశారు అని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు ఈ కేసును ఈడీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో 142 కోట్ల రూపాయలు అక్రమ లబ్ధి పొందే విధంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మ్యాప్ చేశారు అని చెబుతున్నారు. అందుకే ఈడీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయి అనే దాని గురించి కూడా నేను ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ని కూడా ఈ ఛార్జ్ షీట్లో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు
సుమారు 2 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చారు అంటూ ఈడీ పేర్కొంది. 4 నేతలతో 80 లక్షల రూపాయలు డొనేషన్ ఇప్పించారు రేవంత్ రెడ్డి అంటూ ఈడీ పేర్కొంది. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ అసోసియేటెడ్ జర్నల్ సంస్థలోను యంగ్ ఇండియన్ లిమిటెడ్ సంస్థలోను పెద్ద ఎత్తున విరాళాలు ఇప్పించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టికెట్లు ఇప్పించడానికి ఎవరైతే డొనేషన్స్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇస్తాము అని బెదిరించి బలవంతం చేసి ఈ సంస్థకు డొనేషన్స్ ఇప్పించే విధంగా రేవంత్ రెడ్డి పావులు కదిపారు అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఛార్జ్షీట్లో పేర్కొంది. కానీ రేవంత్ రెడ్డిని ఎక్కడ నిందితుల జాబితాలో మాత్రం చేర్చలేదు. కేవలం బలవంతం పెట్టి కొంతమంది రాజకీయ నాయకులు వ్యాపారవేత్తల చేత ఈ యంగ్ ఇండియన్ లిమిటెడ్లో డొనేషన్స్ ఇప్పించే విధంగా మాత్రం బలవంతం చేశారు, ఫోర్స్ చేశారు, ఒత్తిడి తీసుకొచ్చి కొంతమందితో ఈ లక్షల రూపాయల డొనేషన్ ఇప్పించారు అంటూ ఈడీ ఇందులో పేర్కొంది. మరీ ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి పేరును ప్రస్తావించడంతో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం పేరును ప్రస్తావించడంపై కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆయనతో పాటు అహ్మద్ పటేల్, పవన్ బన్సాల్ పేర్లు కూడా యంగ్ ఇండియాకు డొనేషన్ ఇచ్చిన వారి పేర్లలో ఉన్నాయి. కేవలం డొనేషన్లు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి మాత్రమే పదవులు ఇస్తాం, ఒకవేళ పార్టీ పదవులు కావాలన్నప్పటికీ కూడా డొనేషన్స్ ఇవ్వాల్సిందేనని పదవులు టికెట్లు ఆశ చూపించారు అంటూ ఈ ఈడీ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. సోనియా రాహుల్ది ఆర్థిక నేరమే అవుతుంది అని నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెబుతోంది. అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ గురించి కూడా ఇందులో ప్రస్తావించింది. అసోసియేటెడ్ జనరల్ నుంచి 2,000 కోట్ల రూపాయల ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి కుట్ర పన్నింది యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఈ ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా పేర్కొంది. ఆ సంస్థలో సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ఏకంగా 76% షేర్లున్నాయి. యంగ్ ఇండియాకు విరాళాలు ఇవ్వాలి అంటూ ఎవరైతే కాంగ్రెస్ నుంచి టికెట్లు కావాలి అని ఆశపడుతూ ఉన్నారో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అవకాశం ఉందని అనుకుంటూ ఉన్నారో, ఆ రాష్ట్రాల్లో ప్రముఖుల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి, వ్యాపారవేత్తల దగ్గర నుంచి బెదిరింపులకు గురి దీని కేసులో ప్రస్తుతం అతని పేరు ప్రస్తావించడం నిజంగా సంచలనం రేపుతుంది. అంటే ప్రస్తుతానికైతే కేవలం ఆయన పేరును మాత్రమే చేర్చారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీట్ లో. ఆయన్ను నిందితుడిగా చేర్చలేదు. ప్రధానంగా 2019, 2022 మధ్య అనేక మంది యంగ్ ఇండియాకు విరాళాలు ఇచ్చారు కాంగ్రెస్ నాయకులుగా. రేవంత్ రెడ్డి అంటే అప్పటి తెలంగాణ పిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు. అలాగే ఈ పటేల్ అలాగే బన్సల్ పేరును కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేర్చింది. ఏప్రిల్ 9, 2025 ఈ కోర్టు ముందు దాఖలు చేయబడిన ఛార్జ్ షీట్ ప్రధానంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీను టార్గెట్ చేసుకుంది. సో యంగ్ ఇండియా కోసం విరాళాలు కోరినందుకు ఛార్జ్ షీట్ లో తెలంగాణ సీఎం అలాగే మాజీ పిసిసి అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి, సో అప్పటి దివంగత సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ అలాగే పవన్ బన్సల్ పేర్లు కూడా కనిపిస్తున్నాయి. అయితే వీళ్ళలో ఎవరిని కూడా నిందితులుగా చేర్చలేదు. కేవలం వీళ్ళు విరాళాలు అడిగినట్టుగా మాత్రమే ఇక్కడ దీంట్లో పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మనీ లాండరింగ్ యాక్ట్ కింద ప్రాసిక్యూషన్ జరుగుతుంది. దీనికి సంబంధించి దీంట్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుతం ఎంపీ, రాజ్యసభ ఎంపీ అయినటువంటి సోనియా గాంధీ A1 గా ఉన్నారు, మొదటి నిందితురాలుగా ఉన్నారు. రాహుల్ గాంధీ A2 గా ఉన్నారు. సో వీళ్ళిద్దరిని కూడా A1, A2 గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీట్ లో పేర్కొంటుంది. సో మరో 5గురితో పాటు వీళ్ళని కూడా నిందితులుగా చేర్చిన పరిస్థితి కనబడుతుంది. సో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ AJL చెందిన దాదాపు 2,000 కోట్ల విలువైన ఆస్తులను సంపాదించడానికి గాంధీ కుటుంబం ఒక పథకం రచించారని, వాళ్ళు నియంత్రించే యంగ్ ఇండియా కంపెనీ ద్వారా ఈ ఆస్తులను సంపాదించారంటూ ఈడీ ప్రధాన ఆరోపణ. సో దర్యాప్తులో భాగంగా 2019, 2022 మధ్య ఈ అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ ఏదైతే ఉందో AJL కు అలాగే యంగ్ ఇండియాకు నిధులు విరాళంగా ఇచ్చేయాలంటే వీళ్ళకు ఫండింగ్ ఇచ్చేలా ఈ రేవంత్ రెడ్డి కూడా ప్రభావితం చేశాడనేది ఒక ప్రధాన ఆరోపణగా ఆ పేరు. అందులో అహ్మద్ పటేల్, పవన్ బన్సల్ తో పాటు అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ప్రయత్నం చేశారు అనేది ప్రధాన ఆరోపణ. రైట్ రామ్దాస్, మరికొద్దిసేపట్లో నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మా ప్రతినిధి